2014లో భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా నిలిచారు. ప్రపంచంలోనే అత్యంత జనాకర్షణ గల ప్రజానాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అతను మన ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పుకోవచ్చు. అతన్ని సిద్ధాంతకంగా ఎవరైనా వ్యతిరేకించవచ్చేమో కానీ అతను గొప్ప లీడర్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఎందుకంటే 11 సంవత్సరాల నుంచి అతని జనాకర్షణనే అతని విజయంగా మనం భావించవచ్చు. ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించినటువంటి మోదీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అతని సిద్ధాంతాలు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు లోబడి ఇంతవరకు ఆ సిద్ధాంతాల మీదంగానే అతని ప్రజా జీవితము గడిచిందనడంలో ఎలాంటి సందేహము మనకు అవసరం లేదు. ఎంత గొప్ప నాయకుడు అంటే దాదాపు దేశంలో 40% మంది ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని అంగీకరిస్తున్నారు. చాలామందికి ఉండొచ్చు అతను చేసే పనులు కానీ, రాజకీయంగా అతను తీసుకునే నిర్ణయాలు కానీ వాటిని వ్యతిరేకించవచ్చు. కానీ అతన్ని పర్సనల్గా మనం చూసినప్పుడు అతని ప్రజాదరణ ముందు ఇవన్నీ కూడా లెక్కకు రావు. చాలా ప్రజాదరణ ఉంది అతనికి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మన దేశంలో అతనికి ఉన్న ప్రజాదరణ ప్రపంచంలో ఏ నాయకుడు కూడా లేదని మనము గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంత ప్రజాదరణ సంపాదించడం అంటే ఒక మనిషికి అంత సులువు మాత్రం కాదు. ఇంత ప్రజాదరణ కలిగినటువంటి మన ప్రధానమంత్రి గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.